అందరికీ నమస్కారము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచాయి. వీళ్ళు మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి అమలు చేయని పరిస్థితి. ముఖ్యంగా పండగ వస్తూ ఉంది, పండగ కానుకలు ఇస్తామని చెప్పి మహిళలకి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ఆ రోజు ఈరోజు తీసుకుంటే పండగ కానుకలు ఏడాది అయింది. దసరా అయిపోయింది, అలాగే దీపావళి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, రంజాన్ అయిపోయింది, మళ్ళీ పండగ కూడా సంక్రాంతి పండగ కూడా వచ్చేసింది. ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల్ని అన్ని రకాలుగా మోసం చేశారు. ముఖ్యంగా సున్నా వడ్డీ పథకాన్ని వీళ్ళు తూట్లు పొడిచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 3 లక్షల వరకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తే వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని చెప్పి ఈ రోజు కూడా రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా కనీసం 3 లక్షలకైనా సున్నా వడ్డీ వచ్చేది, ఈరోజు అది కూడా ఇవ్వకుండా 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే విద్యార్థులకి కళలకు రెక్కలు అనే ఒక పథకం ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈరోజు విద్యార్థుల కళలు నాశనం చేయడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తు రెక్కలు విరిచేసిన పరిస్థితి కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కాలేజీలు సర్టిఫికేట్స్ ఇవ్వక విద్యార్థుల్ని బయటికి పంపించేస్తూ ఎగ్జామ్స్ రాయకుండా చేస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి చదువుకి ఉపయోగపడే ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ కూటమి పాలనలో అందట్లేదు కాబట్టి అంత దారుణంగా విద్యార్థుల్ని మోసం చేశారు. ముఖ్యంగా మహిళా విద్యార్థుల్ని మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళా ఉద్యోగులకేమో హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల టైంలో చెప్పడం జరిగింది. ఈ రోజేమో పశువుల హాస్టల్స్ కడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అతనికి మహిళలంటే చాలా చులకన భావం, ఒక మహిళా ద్వేషిగా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అతను ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అనేసి. అక్కడే అర్థమవుతుంది మహిళలు పుట్టుకునే చులకన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా దిశా వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకి పెద్దపీట వేస్తే ఈరోజు ఆ దిశా వ్యవస్థ లేకుండా మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే జగనన్న చేసిన మేలు కంటే ఎక్కువ మేలు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు సగానికి పైగా మహిళా నిరుద్యోగులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున ఇస్తానని హామీ చెప్పి ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఆడబిడ్డలకి మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇచ్చిన పథకాలు కూడా ఆరాకోరా ఇస్తూ అన్ని రకాలుగా మహిళల్ని, ప్రజల్ని మోసం చేశారు. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెడుతూ పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అందుకే కేంద్రం తాలూకా హోంశాఖ నివేదికలో 36వ స్థానానికి పోలీస్ శాఖ పనితీరు పడిపోయింది. అంత దారుణంగా కూటమి పాలన, వాళ్ళ పాలనలో చేతకానితనం కనిపిస్తూ ఉండే పరిస్థితి, పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దయతలిచి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. అలాగే పండక్కి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్దలకి మొక్కుకుంటాం, పూజలు చేస్తాము. ఆ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి బుద్ధి మార్చాలని, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేట్టుగా చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అలాగే భగవంతుడిని కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇవ్వాలి, ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేట్టుగా చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.